హల్లెలూయా. యోహాను జననము ఎంత అద్భుతం, యోహాను యొక్క జీవితము ఎంత సాధారణము, యోహాను యొక్క బోధన క్రీస్తు యొక్క మార్గాన్ని సిద్ధపరిచే బోధనలా. యోహాను యొక్క జీవితంలో గొప్ప మాట ఏంటంటే, నేను తగ్గించబడాలి, యేసయ్య నామం హెచ్చించబడాలి. 27వ వచనంలో ఏమనున్నదంటే, యోహాను ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడును ఏమీ పొందలేనేరడు. అయ్యా, నీకు ధనం ఉన్నా కానీ, నీకు ధాన్యం ఉన్నా కానీ, నీకు డబ్బు ఉన్నా కానీ, నీకు పేరున్నా కానీ, నీకు ప్రతిష్టలు ఉన్నా కానీ, నీకు పొలాలు ఉన్నా కానీ, దేవుని దగ్గర నుండి వస్తే తప్ప నీకు ఏది ఎవడు పొందుకోలేడు. ఆమేన్. నాకున్నవన్నీ నీవిచ్చినవే యేసయ్యా. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ట్రాక్టర్ కోసం హల్లెలూయా పాటి హల్లెలూయా. ట్రాక్టర్ కోసం కృతజ్ఞతాస్తులు చెల్లించండి, కారు కోసం కృతజ్ఞతాస్తులు చెల్లించండి, వచ్చిన పిల్లల కోసం కృతజ్ఞతాస్తులు, ఏది ఉన్నా